కరీంనగర్ జిల్లాలోని భూ కబ్జాల విషయంపై ప్రస్తావించిన జిల్లా ప్రజాప్రతినిధులు ఈరోజు సిగ్గుపడాలి అంటూ మాట్లాడిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్ తదితరులు. నా పేరు కొత్తపల్లి అమర్నాథ్. నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు గ్రామ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 669లో అక్రమాలు జరిగినాయని గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కార్యకర్తలు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి రౌడీ సీటాలు, రాజకీయ నాయకులు 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించడం జరిగింది. అందులో భాగంగా రెవెన్యూ అధికారులు వాళ్ళతో కొల్లుడై రెవెన్యూ అధికారులే అందులో కొంతమందిని బినామీలు పెట్టుకొని మొత్తం 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని కాజేయడం జరిగింది. అట్టి భూమిపై తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున నేను గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేయగా మొన్న వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు పమేలా సత్పతి గారు నేను ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలన చేసి 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని ప్రొబేటరీ లిస్టులో చేర్చి వారి పేర్లను తీసేయడం జరిగింది. ఇట్టి భూమిపై నేను 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇంతవరకు కలెక్టర్ గారితో కానీ అధికారులతో కానీ అసెంబ్లీలో కానీ ఎవరితోని మాట్లాడకుండా వాళ్ళతోని కొల్లుడై వత్తాస్ పలుకుతున్నారు. కావున ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు చిగ్గుపడాలి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని 669 సర్వే నంబర్లో 26.08 ఎకరాల భూ విషయంలో ఇదే జరిగింది సార్. అదేవిధంగా దానిలో నమోదైన భూమికి ఎందుకంటే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వెడుమ బొజ్జు గారు ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో నగునూరు గ్రామ రెవెన్యూ శివార్లో 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిపై వారు మాట్లాడి ఈరోజు మా వాయిస్ను అసెంబ్లీలో వినిపించడం జరిగింది. కాబట్టి వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ఈ భూమిపై మాట్లాడాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. వారు మాట్లాడినందుకు, వీరు విన్నందుకు వెంటనే చిక్కుపడి ఇప్పటికైనా మేలుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో కానీ అధికారులతోని మాట్లాడి 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని రికవరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలకు ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.